ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఎంతోమంది చాలా విలేజ్‌ల నుండి తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చారు. ఆ సమస్యలు ఏంటి అనేది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమస్య ఏంటంటే సార్, ఇది 1985 నుంచి 87 వరకు 89 వరకు గోపన్పల్లిలో ఒక వెంచర్ అనేది రంగనాథ నగర్లో ఒక వెంచర్ అనేది ఏర్పాటైంది. ఆ వెంచర్లో మేము కొనుక్కున్నాం సార్. 1987 మే 12వ తారీఖున మేము కొనుక్కున్నాం సార్. ఆ కొనుక్కున్నాక ఒక 2-3 సంవత్సరాల దాకా మేము అక్కడ పోలే. అప్పుడు అన్ని గుండ్లు గుట్టలు చెట్లు రాళ్ళు రప్పలే అక్కడ అప్పుడు ఉన్నాయి. అయితే అప్పుడు కొనుక్కున్నాం కాబట్టి 2-3 ఏళ్ళ దాకా ఏం పోలే. ఆఫ్టర్ ఒక 5 ఇయర్స్ పోయి చూసే వరకల్లా మా రాళ్ళు రప్పలు అన్నీ తీసేసిండ్రు. అక్కడ మా హద్దురాళ్ళు అన్ని పీకేసిర్రు. ఎవరు పీకేసిర్రు అని చెప్పేసి మొత్తం ఇట్లా గ్రూప్గా జమ చేసి పోయి అక్కడ పోయి కూర్చుంటే ఇక వాళ్ళు రైతులు వచ్చేసి ఈ భూమి మాదే మళ్ళీ అది ఇది అని చెప్పి వాళ్ళు కొన్ని రోజులు తిరగబడ్డారు. వాళ్ళు తిరగబడ్డాక వాళ్ళు ఏం చేసిర్రు, ఇంకా వేరేవానికి ఎవరికో ఇచ్చుకున్నారంట. వాళ్ళు ఏం చేసిర్రు, మొత్తం పెన్షన్ వేసేసారు ఇక్కడికి వెళ్ళి అక్కడ. అయితే మేమేం చేసినాము, సంబంధిత అధికారులకు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీసు వాళ్ళు ఏమన్నారు, మాది సివిల్ మ్యాటర్, ఇది మేము ఎవ్వరం జోక్యం చేసుకోమన్నారు. సరే సార్ మరి ఏమైనా కానీ రావద్దని చెప్పినాం. అక్కడ ఏం కొట్టుకున్నా తన్నుకున్నా సచ్చినా కానీ ఎవరు రావద్దు మరి పోలీసు వాళ్ళు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వచ్చి తహసీల్ ఆఫీసులు ఇస్తే తహసీల్ ఆఫీసోడు ఆర్జీ తీసుకున్నాడు కానీ దాని మీద రెస్పాన్స్ లేదు. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినాం. ఆర్డీఓ వాళ్ళు కూడా ఆర్జీ తీసుకున్నారు కానీ రెస్పాండ్ లేదు. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. కలెక్టర్ కూడా ఆర్జీ తీసుకున్నాడు కానీ మాకు తెలియదు. వాళ్ళు ఎవరు అంటే మాకు తెలియదు అన్నారు. ఇప్పటిదాకా కూడా అదే తంతు నడుస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేస్తుందని మేము మా భూములు మాకే ఇవ్వమంటున్నాం. మాకు ఇవ్వడదొద్దు. మేము మా 200 గజాల జాగా, నా పేరు ఆర్టీసీలో నేను పనిచేస్తాను, నా పేరు అశోక్. ఆర్టీసీ 2015లో రిటైర్ అయినాను నేను. నాకు వచ్చేది 2000 పెన్షన్ సార్. అది కూడా ప్రభుత్వం ఇచ్చేది కదా. మా స్కీమ్ ఆర్టీసీది ఒక స్కీమ్ ఉంది, 2000 పెన్షన్ వస్తుంది. మేము ఎట్లా బతకాలి అట్లా అని చెప్పేసి మా భూమి కోసం మేము పోరాటం చేస్తున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్ళి మేము తీసుకెళ్తే ఇక్కడ వచ్చి ఇవి ఇచ్చేయమని చెప్పిండు. ఇప్పుడు ఇచ్చేసినాం, ఆ ఆర్జీలు ఇచ్చేసినాము. తర్వాత పిలుస్తామని చెప్పిండ్రు. ఆ పిలిచినప్పుడు మళ్ళీ ఏం చెప్తారో తెలియదు. మీ ద్వారానైనా రేవంత్ రెడ్డి గారి దాకా ఈ మెసేజ్ పోవాలి, ఆయన మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పుట్టినోడు సరిగ్గా అయితే మా ముందుకు వచ్చి న్యాయమేదో అన్యాయమేదో వాడు చేయాలి. సాటుకుండి ఇవన్నీ గుండె లెక్కలు చేస్తే వనికి రాదు. 10 మంది లెక్కర నీదైతే నువ్వు తీసుకో, మాదైతే మాకి అన్యాయంగా మాది గుంజుకొని తింటే మటుకు నువ్వేం బాగుపడవు. మా ఉసురు నీకు తల్లి తరానికి పిల్లలకు పుడుతుంది. నువ్వు అయ్యమ్మకు పుట్టినోనివి అయితే సరిగా రెడ్డి పుట్టుక పుట్టినోనివి అయితే నువ్వు 10 మందికి న్యాయం చేయాలి. 10 మంది గుంజుకొని తినేది లెక్క కాదు. నువ్వు 10 మందికి లేని వాళ్ళకు అన్నం పెట్టాలి, దగ్గర తీయాలి, 10 మందిని ఆదించాలి. కానీ నువ్వేం పుట్టుక పుట్టినావురా లత్కోరోడా, మంది గుంజుక తినేది. మాది ఇంత 600 మందిని మా ఉసురు ఎందుకు రాలిగదు నీకు? మాది ఎందుకు రాలిగదురా నీకు రోగం పుట్ట నీకు లేక నారా, నీది ఉన్నది తిని సావురా. నీరమ్మ నువ్వు తినలేక నువ్వు చేస్తావు. మా దగ్గరికి ఎందుకు వచ్చినావురా? లత్కోరు